గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే వేమన గారి యొక్క పద్యాలు మనము ఈ 2-3 పద్యాలు ఇందులో ఈ వీడియోలో చర్చిస్తే బాగుంటుందని. ఇది ఉపమానంలాగా మనం ఎలా నడుచుకోవాలి, మంచి వాళ్ళ దగ్గర చెడ్డ వాళ్ళ దగ్గర ఏ విధంగా ఉండాలి, మనము ఆచరించే పద్ధతి ఎలా ఉండాలి, మనం ప్రశాంతంగా ఏ విధంగా ఉంటే ఉంటాము అనే భావాన్ని పద్యాలు ఉపమాన పద్యాలుగా మనకు అందించి ఉన్నారు. అవి తెలుసుకొని ఆచరిస్తే గొప్ప లాభం ఉంటుందనే ఆలోచనతో ఈ వీడియో చేయటం జరుగుతుంది. మనము మొదటి పద్యం వచ్చేసేసి, అనువుగాని చోట అధికులమన రాదు, కొంచెముండుట ఎల్ల కొదువు కాదు, కొండాదమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. ఇంత చక్కగా మనకు అందించి ఉన్నారు. అనువుగాని చోట అధికులమన రాదు, కొంచెముండుట ఎల్ల కొదువు కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. దీని అర్థం ఏంటంటే, మనం ప్రపంచంలో ఎంత మంచివాడైనా పర్సెంటేజ్ తక్కువ ఉన్నప్పుడు కూడా కొంతమంది నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. రామునికైనా అంతే, అందరూ పొగిడే వాళ్ళు ఉంటారు, కొంతమంది నెగిటివ్ కూడా ఉంటారు. అందుకని మనం ప్రపంచంలో ఎంత మంచి వాళ్ళైనా, ఎంత చేసినా, ఎంత ధ్యానపరులైనా మనకు గిట్టని వాళ్ళు ఉంటారు. మనము అక్కడ సందర్భాన్ని బట్టి వెళ్ళవలసి ఉంటే మనకు కించపరుస్తూ ఉంటారు వాళ్ళు. మనకు అనువుగాని చోటు మనం అంటేనే వాళ్ళు ఇష్టపడరు, మండిపడుతుంటారు. ఎందుకంటే వాళ్ళ భావన, వాళ్ళ స్థితి అది మనకు అర్థం చేసుకోకుండా వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడే అవకాశాలు ఉంటాయి. అక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చెప్తుందంటే, అనువుగాను చోట అధికులం రాదు. మనం అంటేనే వాళ్ళకి గిట్టదు కాబట్టి ఉన్నది ఉన్నట్టు కూడా మాట్లాడితే వాళ్ళు ఒప్పరు. ఇది గొప్పది, ఇది చెడ, ఇది మంచిదని కూడా వాళ్ళకు చెప్తే కూడా దాన్ని విమర్శ చేస్తారు. అక్కడ అనువుగాని చోట కానీ మనం గొప్ప వాళ్ళని చెప్పకూడదు. ఒకవేళ నువ్వు చెప్పిన సత్యాన్ని నువ్వు పలికినా కానీ వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడే అవకాశం ఉంది, నిన్ను కించపరిచే అవకాశం ఉంది. నువ్వు కించపరిస్తే నువ్వు బాధపడే అవసరం లేదు. ఏ విధంగా ఉపమానం ఇచ్చారంటే, మనకు కొండ అద్దం మందు కొంచెమై ఉండదు. పెద్ద కొండ అది, మనం కొండ మీద నిలబడితేనే దూరం చేయాలి చూస్తే సీమెల్లాగా కనపడతాము. అలాంటి పెద్ద కొండను దూరం చేయాలి అద్దంలో చూస్తే అద్దంలో కొండ మొత్తం కొండ కనపడుతుంది అద్దంలో. అంటే ఇక్కడ అద్దంలో కొండ కనపడ్డంత మాత్రాన అలా చిన్నగా కనపడుతుంది. అద్దం ఎంత ఉంటుంది, గింత చిన్నగా ఉంటుంది. ఈ చిన్న దాంట్లోనే కొండ కనపడుతుంది. అంటే అద్దంలో మొత్తం కొండ కనపడ్డంత మాత్రాన కొండ అవుతుంది, కానీ చిన్నది కాదు కదా. దాని చూపు దాంట్లో చిన్నగా కనపడుతుంది, కానీ కొండే, చిన్న కాదు. అదేవిధంగా నువ్వు గొప్పవాడివై ఉంటే, సద్భావంతో ఉంటే, ధర్మాన్ని ఆచరిస్తుంటే, వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడినా నువ్వేం బాధపడే అవసరం లేదు. ఎందుకంటే నువ్వు కొండ లాంటి వాడు, నువ్వు జ్ఞానవంతుడు లాంటివి. వాళ్ళు గుర్తించక వాళ్ళు ఇష్టానుసారంగా రాగద్వేషాలతో మాట్లాడుతున్నారు కనుక నువ్వు బాధపడే అవసరం లేదు. నువ్వు సద్భావంతో ఉంటే నువ్వు సద్భావనుడివే. వాళ్ళు కించపరిచినంత మాత్రాన నువ్వు చిన్నవాడివి ఏం కాదు, దుఃఖపడే అవసరం లేదు అని ఇక్కడ మనకు ఆ పద్యంలో అందిస్తున్నారు. కొండ చిన్నదై ఉండదా, అక్కడ నువ్వు బాధపడే అవసరం లేదు. ఎందుకంటే నీ స్థితి, నీ లక్షణాలు నీయే కనుక మనం ప్రతిదీ కూడా ఇక్కడ విచారించవలసిన అవసరం ఉంది. ఒకడు పొగుడుతుంటే ఎగురుతున్నాము, ఒకడు తిడితే కుంగుతున్నాము. ఇదంతా అజ్ఞానంకు సంబంధించింది, జ్ఞానానికి సంబంధించింది కాదు. ఒకడు పొగిడినా ఒకడు పొగడకపోయినా ఒకే విధంగా ఉండాలి. నీ నిజస్థితిని తెలుసుకొని నేను గౌరవిస్తారు. తెలుసుకొని వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడతారు. వాళ్ళు గౌరవించినా గౌరవించకపోయినా నీ స్థితి నువ్వు దాటకుండా నిశ్చలంగా ఉండనే మనకు ఇక్కడ వేమన గారు చెప్పడం జరుగుతుంది. అంటే ఎల్లవేళలా ఒకే విధంగా ఉండాలి అనే ఇక్కడ పద్యం మనకు చెప్పడం జరుగుతుంది. ఇవి ఎవరైతే ఆచరిస్తుండ్రో, మనం సర్వసామాన్యంగా ఎట్లా అలవాటు అయిపోయిందంటే, మనకు చుట్టాలు కానీ, స్నేహితులు కానీ, ఇంకోరు కానీ మనకు, అరే నువ్వు చాలా గొప్పవాడి, దాన ధర్మాలు చేస్తావు, నీలాంటి వాడు లేడంటే మనకు
ఒక తెలియనటువంటి ఒక శాంతి వస్తుంది, ఒక ఆనందము పొంగుతూ ఉందన్నట్టు. ఎందుకంటే అట్లా మనం ఫీడ్ చేసుకున్నాం అంటే ఒకరి మీద మనం ఆధారపడి వాళ్ళు పొగుడుతూనే మనకు సంతోషంగా ఉంటుంది. ఈ ప్రపంచమంతా అంతే, ఇతరుల గురించి పొగిడించుకోవాలని ఉంటారు. ఎందుకంటే ఈమె చాలా సాధ్వి ఉంది, చాలా గొప్పది ఉంది అని అంటుంటే వీళ్ళకి చెవులలో చాలా సంతోషకరంగా ఉంటుంది. అదే ఏముంది అని చెప్పటం వల్ల వీళ్ళు కుంగిపోతున్నారు. ఇదంతా అది సత్యం కాదు. ఒకరు మనకు పోడటము, ఒకరు దూషించటము అవి సత్యం కాదే కాదు. సత్యం అనేది ఎవరి ఆచరణ వాళ్ళపైన ఉంటుంది. అందుకే మనకి ఇక్కడ వేమన్న గారు కూడా స్పష్టంగా చెప్తున్నాయంటే నీ స్వరూపము, నీ స్థితి, నీ లక్షణాలు నీవే, అది ఎవరు దొంగలించలేరు. పొగిడినా నువ్వు పెద్ద కావు, తిట్టినా చిన్నగా కాలేవు. ఎందుకంటే అది అర్థం చేసుకొని ముందుకు జరిగితే బాగుంటుందని ఈ పద్యంలో మనకు వేమన్న గారు చెప్పి ఉన్నారు. రెండో పద్యం ఏంటంటే ఇంకా జర డీప్గా పోయి ఇంకా అది పడితే ఇంకా బాగుంటుంది అనే ఆలోచనతోటి ఇంకో పద్యం చెప్పడం జరుగుతుంది. అది ఏ విధంగా ఉంటుందంటే చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చికెనేని కీడు చేయరాదు, పసగా మేలు చేసి పొమ్మనుటయే చాలు, విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ చాలామందికి ఇది సాధ్యపడదు ఇక్కడ. ఎందుకంటే సాధ్యపడింది అనుకో వాళ్ళు ధన్యులే అన్నట్టు. సాధ్యపడేటట్టు చేసుకోవాలి, ఎంతో కొంత చేసుకోవాలి. ఏం చెప్తున్నంటే చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కినేని కీడు చేయరాదు, పసగా మేలు చేసి పొమ్మనుటే చాలు అన్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ శత్రువు ఎలాంటి శత్రువు అంటే బద్ధ శత్రువు అన్నట్టు. మనము వాళ్ళ చేతికి దొరికితే చంపేస్తాడు. అలాంటి శత్రుత్వం ఉంది ఇద్దరికి, ఇరువురు పక్షాలలో అలాంటి శత్రుత్వం ఉంది. మనము కర్మగాలి వాని చేతికి దొరికితే వాడు చంపేస్తాడు. చంపదగినట్టు శత్రువు మనకు దొరికితే, మనకు చంపేసినటువంటి శత్రువు మన చేతికి చిక్కితే మనం చంపకూడదు. ఇక్కడ చాలా నీతి, చాలా గొప్ప నీతి. ఇది అందరితోటి అయ్యే పని కాదు. అంత ఓర్పు శ్రద్ధ చాలామందిలో ఉండేది, కేవలం జ్ఞానవంతులకే సాధ్యమవుతుంది. మనం కూడా ప్రయత్నం చేస్తే చాలా గొప్పగా ఉంటుందని ఈ పద్యం చెప్పడం జరుగుతుంది. అంటే మనకు చంపాలనుకున్నటువంటి వాడు దురదృష్టవశాత్తు మన చేతికి దొరికితే మనం చంపకుండా, హాని చేయకుండా పసగా మేలు చేసి పొమ్మనంటే చాలు. అంటే పైగా ఇంకా ఉపచర్యలు చేయాలి. ఇంకా అతనికి మన దగ్గరికి వచ్చిందంటే అతిథి వచ్చినట్టే భావనతోటి ఆయనకు సత్కారాలు చేసి ఇంకా పైన మర్యాద చేసి పంపురట్టే చాలు అని ఇక్కడ వేమన్న గారు చెప్తున్నారు. అలా చేయటం వల్ల మనసు ఒప్పుతుందా? మనకెంతో కోపం ఉంటుంది వారి మీద. మనం దొరికితే చంపుతుండే, మనకు దొరికిండు మనం ఎలా కీడు చేయకుండా ఊకుండా మన అదే భావన సర్వసామాన్యంగా ఉంటుంది, జనరల్గా జనాలకు ఉంటుంది. కానీ ఇక్కడ వేమన్న గారు అది కాదు జ్ఞానం అనేది. నీ చేతికి దొరికినా నువ్వు వాని చేతికి దొరికితే చంపుతాడేమో, నీ చేతికి దొరికినప్పుడు నువ్వు చంపకుండా నువ్వు ఉపచర్యలు చేసి ఇంకా పైన మర్యాదలు చేసి పంపితే ఇక్కడ ఏమవుతుందంటే ఈయనే సేఫ్గా ఉంటాడు. ఒకవేళ వాడిని దొరికిందని వాడిని చంపటం వల్ల నీకు అత్యపాశ దోషం తగులుతుంది. అంటే నువ్వు హత్య చేసినటువంటి దోషం తగులుతుంది. పైగా పోలీస్ స్టేషన్కి పోతారు. అవన్నీ కథలు, కార్యక్రమం, కేసులు ఇవన్నీ జరుగుతాయి. అంటే ఆందోళనకరంగా జరుగుతుంది. మనసు అంతా కూడా అశాంతిగా ఉంటుంది. మీ కుటుంబకులు కూడా కింద మీద ఉంటారు దానివల్ల. అదే నువ్వు ఉపచర్యలు చేసినావు అనుకోవాడు, చంపాలనుకున్నాడు కూడా ఉపచర్యలు చేసి నువ్వు ప్రేమతోటి పంపితే ఆ శత్రుత్వం కాస్త మిత్రుత్వం అవుతుంది. వాడు మనసు మారుతుంది. అరే నా చేతికి దొరికితే నేను చంపేవాడిని, వాడు నన్ను చంపకుండా మేలు చేసి ఇంకా ఉపచర్యలు చేసి నన్ను భావంతో వాడు మారే అవకాశాలు ఉన్నాయి. వాడు కూడా మారిండు అనుకో, ఎంత గొప్ప విషయం. నీవు కేసులు లేకుండా చంపితే కేసులు అవన్నీ అయ్యేటి, నువ్వు కూడా ప్రశాంతంగా ఉన్నావు. వాడు కూడా శత్రువు కాస్త మిత్రుత్వంగా, స్నేహంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఎంత చాలా ఓపిక కావాలి, శ్రద్ధ కావాలి. ఎంత ఓపిక ఉంటే అలాంటి పని చేస్తాడు. ఇక్కడ మనకు వేమన్న గారు చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కినని కీడు చేయరాదు, పసగా మేలు చేసి పొమ్మనుటే చాలు, విశ్వదాభిరామ వినురవేమ. ఇవన్నీ కూడా నీతికి సంబంధించినటువంటివి. మనం ఆచరిస్తే గొప్ప ఫలితాలు ఉంటాయి. ఇక్కడ ఆచరించకనే
ఆస్తావాస్తంగా జరుగుతుంది అన్నట్టు. ఎందుకంటే వాడు అరే అన్నాడని నేను ఒరే అంటున్నాను, ఆయన మర్యాద ఇస్తే నేను మర్యాద, నమస్తే అంటే నేను నమస్తే అంటాను. అంటే ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునుడే అలవాటు ఈ ప్రపంచంలో ఉంది. వాడు ఇవ్వకుండా నువ్వు ఇస్తే చాలా గొప్ప ఫలితం ఉంది. ఇక్కడ ఏంటంటే కబీర్ దాస్ కూడా అదే అంటాడు, ఒకరి చేతిలో నేను మోసపోతే నాకేం ప్రాబ్లం లేదు, కానీ నా చేతిలో వాడు మోసపోతే నాకు ఆ దోషం తలుగుతుంది, నేను అనుభవించాలి. వాడిని మోసం చేసినా కాబట్టి ఆ కర్మఫలాన్ని నేను అనుభవించాలి. ఒకవేళ నాకు వాడు మోసం చేస్తే నేను అనుభవించే అవసరం లేదు, నేను ప్రశాంతంగా ఉండొచ్చు. ఏది పోవాలనో అదే పోయింది కనుక నేను ప్రశాంతంగా ఉంటాను, నాకు కర్మఫలము అనుభవించే అవసరం లేదు. వాడు అనుభవిస్తాడు, నేను అనుభవించాను. ఇలాంటి స్వభావం ఎవరికి ఉంటుంది? అంటే ఒకరి చేత మనం మోసపోతే ఎంతో బాధపడతాం, వాని మీద శత్రుత్వం పెంచుకుంటాం, కొట్లాటకు వెళ్తాము, పోలీస్ స్టేషన్కి వెళ్తాము. కానీ ఇక్కడ కబీర్ దాస్ అట్లా అంటలేడు. మనం ఒకరి చేతిలో మోసపోతే ఏమి ప్రాబ్లం లేదు, పోయిందే పోయింది, భావంతో ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ మన చేతిలో ఎదుటోళ్ళు మోసపోయారు, మనం ఎదుటోళ్ళకు మోసం చేసినామంటే అది ఎప్పటికైనా ఆ కర్మ అనుభవించవలసిందే, నీకు ప్రశాంతన ఇవ్వలేదు అని కబీర్ దాస్ మనకు చెప్పడం జరుగుతుంది. అలాగే మరి ఇవన్నీ నీతి, ఇవన్నీ ఆచరించాలి. మనమే ఆచరిస్తే నిశ్చలంగా ఉంటాం. ఇంకా ఏం చెప్తుందంటే ఇదొక పద్యం ఉపమానంగా ఏముందంటే, కోపమున ఘనత కొంచెమైపోవును, కోపమునను మిగుడు గోలు జందు, కోపమడిసనేని కోరికలీడేరు, విశ్వదాభిరామ వినురవేమ. ఇవన్నీ నీతి పద్యాలు. ఇవన్నీ నీతి అంటే ఆచరించదగినటువంటివి. అంటే కోపమున ఘనత కొంచెమైపోవును, కోపమున మిగులు గోడు చెందు, కోపమడిసనేని కోరికలీడేరు, విశ్వదాభిరామ వినుర. ఇక్కడ ఏంటంటే ఇంకో పద్యం ఏంటంటే, కోపమున మనకు జనరల్గా మనం ఆలోచిస్తే చాలామంది కొంతమంది తొందరపాటు వల్ల కోపిష్ఠులు ఉంటారు. కోపమున ఘనత కొంచెం వాడు కోపిష్ఠుడు పోయి వానికి విచారణ లేదు, ఏం లేదు, తొందరగా చూడంగా టప్ అని ఇష్టానుసారంగా మాట్లాడతాడు, వాడు పెద్ద కోపిష్ఠు, అని తెరవద్దు, అని ముఖం చూడవద్దు అంటుంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది? మనం కోపం ప్రదర్శించటం వల్ల ఘనత, విలువ అనేది తక్కువైపోతుంది. చూడండి, కోపిష్ఠుల దగ్గర ఎక్కువ ముందుకు వెళ్ళరు. వాడు పెద్ద ధనికుడైనా పెద్ద బలవంతుడైనా ఉండొచ్చు. కోపిష్ఠుని దగ్గర ఎప్పుడు లోపల తిట్టుకుంటూ ఉంటారు. వాని ముఖం చూసా లేనిపోని బాధరా ఏదో ఒకటి అంటుంటాడు, వాడు అర్థం చేసుకోడు, కోపంతో ఏదో ఒకటి మాట్లాడుతుంటాడని ప్రజలంతా ఎదురుగా చెప్పారు, కానీ లోపల తిట్టుకుంటూ ఉంటారు. కోపం వల్ల ఏమవుతుంది? మన ఘనత, మన విలువ అంతా పడిపోతుంది. కోపమున ఘనత కొంచెమైపోదు. కోపమున గోడు చెందు అన్నాడు. కోపం చేత ఏంటంటే గోడు చెందే. ఇప్పుడు కోపంతో నీకు తిట్టినా, చేసినా, కొట్టినా, ఏదంటే నేను కోపంతో నా కంట్రోల్ ఉండదు. కోపం అంటే ఏంటంటే మన మనస్తత్వము, మన ప్రశాంతత ఇవన్నీ కోల్పోతాయి అన్నట్టు. కోపం వచ్చినప్పుడు ఆలోచించే విచక్షణ జ్ఞానం కోల్పోయి ఉంటాడు మనిషి. ఆ కోపం అంటేనే అది. క్రోధం వచ్చిందంటే బుద్ధి ఇవన్నీ కూడా ఆలోచించడం అన్నీ బంద్ అయిపోతాయి అన్నట్టు. బంద్ అయిపోయి ఏకదృష్టితోటి క్రోధంతో ఉంటాడు. కాబట్టి వాడు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటాడు. శాస్త్ర ప్రకారం కాకుండా వాడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడకుండా కోపంతో మాటలు జారిపోతుంటాయి. జారిపోయినప్పుడు ఏమవుతుంది? వాడు తిట్టంగానే క్రోధంతో ఎదుటోని పైన పడుతుంది. వాడు తిట్టడం, వీడు తిట్టడం ఏమవుతుంది? గోడు చెందు, బాధనే క్రియేట్ అవుతుంది. వీడు దుఃఖపడటము, వాడు దుఃఖపడటము, అది ఇంకా పరాకాష్ఠకి వెళ్ళింది అనుకో కోపము. ఎదుటోని కూడా అటాక్ అయిపోతుంది. వాడు కోపం, వీడి కోపం కొట్లాడుకొని చాలా బీభత్సంగా జరిగి ఇంకా అది ముదిరి చాలా ఏమవుతుందంటే కొట్టుకునే కాడికి వస్తుంది. ఒకవేళ కొట్టుకున్నప్పుడు కూడా ఆవేశంతో ఎవరు ఏం మాట్లాడుతారో తెలియకుండా అధోగతి పాలైపోయి కొట్టుకున్న తర్వాత చల్లగొట్టడానికి ఇక పోలీస్ స్టేషన్లు, కేసులు అవన్నీ అయిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్లు వేసినప్పుడు అప్పుడు వాడు నిచ్చలుడు అవుతుండు. అంటే ప్రశాంతంగా కోపం నశించినప్పుడు అప్పుడు ఆలోచిస్తారు, అరే నేను అనవసరంగా వానికి కోపం అయిపోయి ఇవన్నీ ఇప్పుడు అవసరం అయిపోయింది, లోపటేసిరు, నా ఇంటి వాళ్ళు చాలా ప్రాబ్లంలు ఉన్నారు, ఇప్పుడు ఇడిపించడానికి ఎవరు రావటం లేదు అని వాడు బాధపడుతుంటాడు. ఇది చేసేది కాదని. మరి అప్పుడు కోపంలో ఉన్నప్పుడు ఆలోచించాలి కదా, ఉండదు అక్కడ. కోపం అంటేనే విచక్షణ జ్ఞానం కోల్పోయి ఉంటాడు అన్నట్టు. అందుకని కోపంలో మనము
ఏం మాట్లాడుతున్నాం మనకు అర్థం కాదు. ఇక్కడ మహానుభావులు ఏమంటారు అంటే, నువ్వు కోపంతో ఉన్నప్పుడు ఒక 10 అంకెలు లెక్క పెట్టు. కోపం వచ్చింది, సడన్గా కోపం వచ్చింది నీకు తెలియకుండా, అప్పుడు ఆలోచించే శక్తి కోల్పోయింది కాబట్టి కళ్ళు మూసుకొని 1 2 3 4 5 6 లోపట మనసులో ఒక 10 అంకెలు పెట్టే వరకు మెల్లమెల్లగా దిగుతుంది. ఇట్లా మామూలుగా కోపం మెల్ల స్లోగా దిగుతుంది. అలా సమయం అయిన కొద్దీ ఎట్లెట్లా దిగుతుంటో అట్లా ఆలోచన శక్తి మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. అంత ఓపిక లేకనే అనవసరంగా ఇవన్నీ ఇప్పుడు మర్డర్లు చేయటము, కొట్టటాలు, పొడవటాలు ఇవన్నీ కూడా ఆవేశంలో ఆలోచన రహితం అయిపోయి చాలామంది ఒకరికొకరు కొట్టుకొని చావటం కూడా జరుగుతుంది. కొంతమంది వాళ్ళను ఆవేశంతో చంపేసేసి తర్వాత ఎంతెంత అనుభవిస్తారో వాళ్ళు తెలియదు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు దాన్ని ఆ శిక్షను అనుభవిస్తుంటే వాళ్ళు పదే పదే ఆలోచిస్తారు, ఇది చేయవలసింది కాదు, ఎందుకు చేసినా, నేను ఆవేశంతో చేసినది. నువ్వు ఎంత అనుకున్నా అది ఆ కర్మ తప్పదు. ఒకని ప్రాణం తీసినావు కాబట్టి అది నువ్వు అనుభవించాలి. ఎంతెంత నువ్వు బాధపడ్డా కానీ ఆ క్షణిక ఆవేశము వల్ల నీ జీవితమే కోల్పోతుంది, నీకు ముద్ర వేయబడుతుంది, నువ్వు వేస్ట్, నువ్వు ఒక రౌడీ సీటర్ అని చాలామంది నిన్ను చూస్తేనే వాళ్ళు దూరం చెల్లి వెళ్తూ ఉంటారు, ఒక ఆవేశంతో ఇదంతా. అందుకని ఇక్కడ వేమన గారు కూడా చక్కగా మనకు అందించి ఉన్నారు. ఇక్కడ 3 పద్యాలలో ఏం చెప్తారంటే, నువ్వు ఎంత జ్ఞానవంతుడైనా ఎంత ప్రశాంతుడవైనా నీకు అనువుగా నీ గిట్టని వాళ్ళ దగ్గర పోయి నేను గొప్పవాడిని, నేను చెప్పింది విను అనే భావన అక్కడ చెప్పనే కూడదు. ఎందుకంటే వాళ్ళు నువ్వంటేనే ఇష్టం లేదు కాబట్టి నీకు ఇంక పైగా వాళ్ళు ఇష్టానుసారంగా నెగిటివ్ థాట్స్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఒకవేళ తప్పదు అనుకున్నప్పుడు అక్కడ ఉన్నా కానీ మౌనంగా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి, వినుకుంటూ ఉండాలి. వాళ్ళు నిన్ను అడుగుతలేరు కాబట్టి నువ్వు మౌనంగా ఉండాలి. ఉన్నప్పుడు కూడా వాళ్ళు నువ్వు గిట్టలేదు కనుక ఏదో ఒకటి మాట్లాడతారు. మాట్లాడినప్పుడు కూడా నువ్వు చిన్నపోయే అవసరం లేదు. నీ స్థితి, నీ లక్షణాలు, నీ జ్ఞానం అంతా నీ దగ్గరనే ఉంటుంది. దాన్ని ఎవరు దోసుకపోలేరు. నువ్వు మౌనంగా ఉంటే అంతకన్నా ఉత్తమమైనటువంటి లేదు కనుక వాళ్ళు ఏదైనా నువ్వు చిన్నపడే అవసరం లేదు అక్కడ. దాని తర్వాత కోపం అనేది చాలా డేంజరు. అది కోపంతో, క్షణిక కోపంతో చాలా నీకు ఆ జీవితం కూడా నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. కనుక కోపం వచ్చినప్పుడు కూడా ప్రశాంతంగా ఒక నిమిషం పాటు అంకెలు లెక్క పెట్టుకుంటే ఆ కోపం తగ్గిపోతుంది. 1 2 3 లోపల మనసుతోటి అనుకుంటే వాడు తిట్టని ఎదుటోడు, నువ్వు మామూలుగా ఉంటే నీకు అర్థమైపోతుంది. నువ్వు ఎప్పుడైతే మౌనంగా ఉన్నావో ఎదుటోడు కూడా తిట్టడం బంద్ అయిపోతాడు. క్రోధం ఎలా పెరుగుతుంది? ఇరుపక్షాలు నువ్వు ఒకటంటే వాడు ఒకటి ఇలా పెరుగుతుంది, రగులుతూ ఉంటుంది. కోపం అనేది, ఆవేశం అనేది ఒకరికొకరు ట్రాన్స్లేషన్ అవుతుంది. అది మనకు తెలియటం లేదు అది. కనుక నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో, వాడు మౌనంగా అవుతాడు. ఇదే దీనికి ఒక ప్రక్రియ, ఇది నేర్చుకోవాలి. ఇది చాలామందిలో ఉండదు కనుక మనం నేర్చుకుంటే చాలా మనకు తప్పుడు నడకలు నడవకుంటూ ఉంటుంది. దాని తర్వాత నీటిలోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నట్టు. ఇంకా చంపదగిన శత్రువు కూడా నీకు ఎవరైనా కానీ నేను చంపాలనుకున్న అటువంటి వాళ్ళు కూడా వాళ్ళని కర్మవశాత్తు నీ చేతికి దొరికితే కూడా నువ్వు హాని చేయకుండా పైగా ఇంకా ఉపచర్యలు చేసి పంపితే దానివల్ల అతను కూడా మారే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఇవన్నీ ఓర్పుతోటి, శ్రద్ధతోటి ఇవన్నీ ఆలకించి మనం ఆచరిస్తే గొప్ప లాభం ఉంటుందని మనకు వేమన గారు ఇక్కడ చెప్పడం జరిగింది. కనుక ప్రతిదీ కూడా వినటము, ఫస్ట్ శ్రవణం చేయాలి, వినాలి. సద్భావనలు, ధర్మం ఉన్నటువంటి మార్గాలు ఇవన్నీ మనం నేర్చుకొని నిశ్చలంగా ఆలకిస్తే దాని తర్వాత మనకు అర్థమవుతుంది. దాన్ని మెల్లమెల్లగా ఆచరింపచేయాలి. మొత్తం 100% కాకుండా ఎంతో కొంత 10%, 15%, 20% కొంతవరకు ఆచరిస్తే గొప్ప లాభాలు ఉన్నాయి దీంట్లో. ఎందుకంటే ధర్మాలు మనం అన్నీ తెలుసులేవయ్యా మాకు అని అంటారు కానీ ఆచరించారు. తన వరకు వచ్చే వరకు అది మర్చిపోతూ ఉంటారు. ఇతరులకు చెప్పడానికే ధర్మాలు ఉన్నాయి అంటారు కానీ తనకు మాత్రం ఆ ధర్మాలు ఆచరణ చేయరు, పనికిరావు అంటారు. ఎందుకంటే అవన్నీ తెలుసులేవే అంటారు. ప్రతిదీ ఏ చిన్న విషయం కూడా నువ్వు ఆచరిస్తే సద్భావంతో ఉంటే అది నీకు ఉపయోగపడుతుంది. ప్రతిదీ కూడా ఉపయోగం ఉంది కదా. ధర్మాలు చేస్తే దానికి ఉపయోగం ఉంది, పుణ్యం వస్తుంది, ప్రశాంతత ఉంటుంది, పేరు ప్రతిష్టలు పెరుగుతున్నాయి. సద్భావంతో చేసేటన్నీ కూడా నీకు గొప్పగా ఉపయోగాలు పడుతున్నాయి అన్నట్టు. అందుకే నువ్వు ఓర్చుకునే గుణం కావాలి,
శ్రద్ధ ఉండాలి, ఓపిక ఉండాలి. ఇవన్నీ మనకు ఆ గుణాలు లేవు కాబట్టి మనకు అశాంతితో ఉన్నాము. అశాంతి పోవాలి అంటే నువ్వు కొంచెం కొంచెం మార్పు జరగాలి, జరుగుతూ ఉండాలి. అలా జరుగుతూ ఒక రోజుకు నీకు ప్రశాంతత, ముఖ ప్రసన్నత, మాట విధానము అన్నీ నీకు మారుతుంటాయి. ఎప్పుడైతే నీలో మార్పు వస్తుందో ప్రజలలో కూడా నీ మీద ఒక ఫోకస్ ఏర్పడుతుంది. ఈ వ్యక్తి ఒక సపరేట్గా కనపడుతున్నాడు, అందరిలా కాకుండా కొంత విషయం ఉన్నది, ఒక సద్భావన ఉన్నది అనే భావన వాళ్ళలో కలగాలంటే మనం చాలా కష్టపడి ధ్యానం చేస్తూ మనం కూడా చేసుకుంటూ ఉండాలి. అందుకని ఇక్కడ మనము సద్భావన చేసేటువంటి వాళ్ళు, దాన ధర్మాలు చేసేటువంటి వాళ్ళకు కలిగింది కాబట్టి దాన ధర్మాలు చేయాలి. లేకపోతే జ్ఞానం అనే ఒక నిధి ఉన్నటువంటి వాళ్ళు జ్ఞానాన్ని ప్రసాదించాలి, చెప్పాలి. ఎవరి ధర్మం వాళ్ళు చేస్తూ ఉండాలి. ఈ ప్రపంచంలో రకరకాల ఉన్నటువంటి జ్ఞానాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి ధర్మాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎవరు తోచినటువంటిది. ఒకరు విద్య ఉన్నది, విద్య దానం చేయాలి. కొంతమంది జ్ఞానం ఉంటుంది, జ్ఞానదానం చేయాలి. డబ్బు ఉంటుంది, డబ్బు దానం చేయాలి. ఒకళ్ళు అన్నదానం చేయాలనుకుంటారు, ఒక్కొక్కరు గోశాల చేయబెట్టుకు. అంటే ఎవరికి తోచింది వాళ్ళ విధంగా సద్భావనతో చేస్తే వాళ్ళకు సంబంధించినటువంటిది ఎంతో కొంత ఫలితం వస్తుంది ఈ ప్రపంచంలో. కనుక ఈ చెడును పక్కకు పెట్టేసేసి ఎప్పుడైతే సన్మార్గాలు ఎన్నో ఉన్నాయి, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పట్టుకొని ఆచరించి ముందుకు వెళ్తే ప్రపంచంలో గొప్ప పేరు కానీ, నీకు శాంతిని కానీ, ఇంకా మునుముందు నీకు సద్గతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎంతో కొంత మారితే బాగుంటుందని ఈ సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై గురుదత్త.